ప్రభుత్వ సొమ్ము కొట్టేసిన వాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు. చట్టం ముందు అందరూ సమానమే. ఒక ఆయన బంగారు పళ్ళెంలో తినేవాడు, బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు, బంగారం మంచం ఉండేది ఆయనకి. ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడ్ కూడా బంగారమే. వేర్ ఇస్ హి నౌ? నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? మీ అన్నలాంటి ఆయన, నేను పేరు చెప్పండి, నేను ఎక్కడున్నారు? చెంచెలగూడ జైల్లో దిక్కు లేకుండా నేల మీద పడుకుంటున్నాడు, చాపేసుకొని నేల మీద పడుకున్నాడు. ఏమైంది ఆయన బంగారు మంచం? ఏమైంది ఆయన బంగారు పళ్ళెం? ఏమైంది ఆయన బంగారు గ్లాసు? ఏమైంది ఆయన రోజు ఉపయోగించుకునే కమోడ్? బంగారు కమోడ్ ఉపయోగించిన వ్యక్తి ఈరోజు అందరూ ఉపయోగించే 1, 2కు ఉపయోగించే ఆ పనికి మాలిన దుర్వాసన వెదజల్లే ఆ బాత్రూంలో ఉన్నాడు. అర్థమైందా రాజా? అర్థమైందా? మీ రోజమ్మ గారు అడుస్తుంటారు, అర్థమైందా రాజా? నేనంటున్నా, రోజమ్మ గారు అర్థమైందా రాజా? అందుకేనంటున్నా, ఎందుకు భుజాలు తడుపుకుంటున్నావు? ఎందుకు నీ పత్రికలో, నీ ఛానల్లో అవినీతి మాకు సంబంధం లేదు, కావాలని చంద్రబాబు గారి ప్రభుత్వం రాస్తుందన్న. కావాలని రాయటం అంటే ఏం బుర్రలేదా మీకు? బుర్రలేదా మీకు? మీకేం అడ్వకేట్స్ లేరా? మీకేం న్యాయవాదులు లేరా? సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లోనే దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇంకా దర్యాప్తు పెండింగ్లో ఉంది. దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు డైరీ అంటారండి. కేసు డైరీ, ఫస్ట్ కేసు డైరీ రిమాండ్ రిపోర్ట్కి ఎంక్లోజ్ చేసి వాళ్ళు ఇస్తారు, కోర్టులో సమర్పిస్తారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఓపెన్ డాక్యుమెంట్. అర్థమయ్యేటట్టు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను. అసలు సిట్ దర్యాప్తు చేస్తుండగా మేము మాట్లాడకూడదు అనుకున్నాం. అయినా కూడా రాష్ట్ర ప్రజలు ఆ పనికిమాలిన పత్రిక, ఆ పనికిమాలిన ఛానల్లో మాట్లాడుతుంది. ఒకవేళ నిజమనుకుంటారేమో, కాదు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తు చేపట్టాము. ఈ కసిరెడ్డి అని అతన్ని మేము అరెస్ట్ చేసాం, అంతా తానే అని వాళ్ళ కేసు డైరీలో మెన్షన్ చేయటం జరిగింది. కసిరెడ్డి నిర్దోషి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్. ఏవండి పాత్రికేయ సోదరులారు, మీరందరూ కూడా మీరందరూ నిష్ణాతులు. మీరు దుబాయ్ నుంచి మారు పేరుతో, దొంగ పేరుతో వచ్చి ఇక్కడ దొరికాడు వాడు ఎక్కడ నిజాయితీ పడి అవుతారు సార్? కామన్ మామూలు ఇద్దరు మాట్లాడుకుందాం, సామాన్యులు ఇద్దరు రిక్షా వాళ్ళు మాట్లాడుకో. మారు పేరులో విమానంలో ప్రయాణం చేసి దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎవరికి దొరకకూడదని వచ్చిన వాడు నిజాయితీ పడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉద్దేశంలో? దుబాయ్ ఎందుకు వెళ్ళారు? అందరూ దుబాయ్ ఏంటి కేంద్రీకృతం? ఏముంది దుబాయ్లో? ఏముందిరా అక్కడ? అందరూ అటే పరిగెత్తుతున్నారంట. సునీల్ కుమార్ దుబాయ్ వెళ్తాడు ఎవరికి చెప్పకుండా, కసిరెడ్డి దుబాయ్కి వెళ్తాడు, గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప దుబాయ్ కేంద్రం, ధనుంజయ రెడ్డి గారు ఆ భార్య అక్కడి నుంచే బంగారం కొనుగోలు చేసి ఇక్కడికి వస్తారు. ఏముందయ్యా దుబాయ్లో? ఏంటి దుబాయ్ ఏంటి? ఏముంది దుబాయ్లో? అది కూడా దర్యాప్తు జరుగుతుంది. దుబాయ్లో దర్యాప్తు జరిగితే రాజా, అటు సిట్ దెబ్బ, ఇటు దుబాయ్ ప్రభుత్వం దెబ్బ. దుబాయ్ ప్రభుత్వం ఊరుకోదు కదా సార్.
నువ్వెవాడు రా, ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టావేంట్రా, నువ్వు ఇంత ఎక్కడది ఇది నీకు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా. అటు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తప్పవు రాజా అని నేను తెలియజేస్తాను. నేను ఎవరి పేరు చెప్పట్లేదండి.